సౌత్ లో ఇప్పుడు దర్శకుడు అంటే అందరూ రాజమౌళి గురించి చెప్పుకుంటున్నారు. కానీ 5-6 క్రితం వరకు ఆ స్థానంలో తమిళ దర్శకుడు శంకర్ ఉన్నారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. శంకర్ సౌత్ లో టాప్ దర్శకుడుగా ఓ వెలుగు వెలిగారు. భారీ చిత్రాలకు మారుపేరుగా నిలిచారాయన. సందేశాత్మక చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జెంటిల్మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, బాయ్స్, జీన్స్, రోబో వంటి సూపర్ హిట్ సినిమాలు శంకర్ ఖాతాలో ఉన్నాయి. గత కొంతకాలంగా ఆయన తన స్థాయికి తగ్గట్టుగా సినిమాలు అందించడంలో ఫెయిల్ అవుతున్నారు. శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు కమల్ హాసన్ తో భారతీయుడు 2 సినిమాకు సైతం ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కు శంకర్ తన కూతుర్నిచ్చి వివాహం చేస్తున్నారు. దర్శకుడు శంకర్ కు 2 కుమార్తెలు. శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్యకు తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తిక్ తో వివాహం చేయడానికి ఆయన రెడీ అయ్యారు. ఆదివారం చెన్నైలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్యకు ఇది 2వ వివాహం. గతంలో ఆమె పాండిచ్చేరి క్రికెటర్ రోహిత్ దామోదర్ని వివాహం చేసుకున్నారు. రోహిత్తో ఐశ్వర్య వైవాహిక బంధం ఎక్కువ కాలం సాగలేదు. రోహిత్తో విభేదాలు తలెత్తడంతో ఆయనకి విడాకులు ఇచ్చారు. తరుణ్ కార్తిక్ ని ఐశ్వర్య 2వ వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుంది. తనకు బాగా తెలిసిన వ్యక్తి కావడంతోనే తరుణ్ కార్తిక్ కి కూతుర్నిచ్చి దర్శకుడు శంకర్ పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.